పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒక నిమిషం. ఇంకో గెస్ట్ ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ సోషల్ యాక్టివిస్ట్, రైతు సమస్యల మీద పోరాడుతూ ఉంటారు. ఈ కూటమి ఇచ్చిన హామీల బాధ్యత నాదే అంటూ ఉన్నారు రామ్ ప్రసాద్ గారు. అలాగే సంక్షేమ పథకాలని కూడా కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ చెబుతోన్న పరిస్థితి. గతంలో మీ అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ పొత్తుల విషయాన్ని చాలా అగ్రెసివ్గా కార్నర్ చేశారు. ఇది అనైతిక పొత్తు అని చెప్పేసి, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకుంటున్న పొత్తు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకుంటున్న పొత్తు అని చెప్పి. సో రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకున్న పొత్తు వల్ల ఏర్పడే కూటమి వల్ల ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు నెరవేరుతాయి అండ్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ హామీల బాధ్యత, అకౌంటబిలిటీ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన దాని మీద మీ కామెంట్ ఏంటి రామ్ ప్రసాద్ గారు? వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు, మరొక్కసారి చెక్ చేసుకోండి. రావట్లేదండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా అకౌంటబిలిటీ అనే పదాన్ని తన స్పీచ్ లో తరచుగా ఉపయోగిస్తూ ఉంటారండి. కానీ అప్పుడు మన రావు సౌజన్య గారు చెబుతున్నారు 2014లో జస్ట్ మద్దతే పలికామండి అని చెప్పేసి. కానీ 2014 విశాఖ సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పేసి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ఎజెండాతో వచ్చి 4-5 విడతల రుణమాఫీ చెల్లించకుండా 33 లక్షల మంది రైతులకు అన్యాయం చేస్తే ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. ఇంకా అకౌంటబిలిటీ అనే పదానికి అర్థం ఎక్కడుంది? ఇంకొకటి, అలాగే ప్రశ్నించారు కాబట్టి 2018లో ఆయన ప్రశ్నించారు. 2018లో ఆయన ప్రశ్నించారు ఆయన్నీను. రైట్. ఒకసారి నా వాదన విన్న తర్వాత ఒకసారి వినండి, నోట్ చేసుకోండి, తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. అకౌంటబిలిటీ అనే పదానికి నిర్వచనం చెప్పింది జేడి లక్ష్మీనారాయణ గారు. తాను 2019 ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తూ కూడా ఆ నియోజకవర్గ సమస్యలను నేను పరిష్కరిస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చి పోటీలో దిగారు. ఇప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ నుంచి ఆ నియోజకవర్గ హామీలు నేను నిర్వర్తిస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చి మరీ దిగుతున్నారు. ఇది అకౌంటబిలిటీకి నిర్వచనం. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అనేక హామీలు చేశారు, కానీ అన్నిటికీ కూడా ఎక్కడ లేదు. అదేమంటే అది ప్రభుత్వాన్ని అడగాలి, వైసీపీ ప్రభుత్వం అడగాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడగాలంటే మాట్లాడతారు. అసలు ఆ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తే ప్రశ్నించడం కోసం వచ్చిన ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తానని చెప్పేసి పార్టీ పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. ఆ పార్టీకి న్యాయం చేస్తే నెంబర్ 1. ఇక్కడ ప్రతి కూడా చంద్రబాబు నాయుడు గారిని 2018లో ఎండగట్టేశారు ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా ఆ హామీలు నిర్వర్తించకపోతే నాది బాధ్యత అనే భావం కంటే కూడా, ఎందుకంటే ఈయన మాట 2014కి 2024కి పెద్ద తేడా లేదండి. ఇప్పుడు 21 సీట్లు పోటీ చేస్తున్నారు, అప్పుడు ఏమీ పోటీ చేయాలి అంతే తప్పించి పెద్ద తేడా ఏం లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం క్యాండిడేట్లకే సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ కూటమి హామీల కంటే కూడా ముందర ఆయన నియోజకవర్గంలో హామీలని ఎంతవరకు నిర్వర్తిస్తారు, దీనికన్నా అకౌంటబిలిటీ మీరు చూపించగలరా? అకౌంటబిలిటీ అంటే ఈ బాండ్ పేపర్ ఇచ్చి మీరు అనవచ్చు, ఏమంటే బాండ్ పేపర్ ఇస్తే ప్రజలు నమ్ముతారా అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారు, రవిశంకర్ గారు, జనాలు కూడా ఒక డౌట్ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు బాండ్ ఇచ్చి మోసం చేస్తారు కదా రుణమాఫీ విషయంలో, దీని మీద ఏంటని చెప్పేసి. ఇదే విషయంలో మా జేడి లక్ష్మీనారాయణ గారితో నేను ఓపెన్ గానే మాట్లాడాను. సార్, మనం బాండ్ పేపర్ ఇచ్చి కనుక వెళితే మీరు మీ నియోజకవర్గంలో గెలిచి మీ ఆ సమస్యలు కనుక మీరు ఏదైతే బాండ్ పేపర్ మీద రాసి పరిష్కరిస్తానని చెప్పేసి అంటున్నారో అవి కనుక పరిష్కరించకపోతే మీ పైన లీగల్ గా ఆ నియోజకవర్గ ప్రజల తరఫున నేనే చర్య తీసుకుంటాను, కోర్టులు లాగుతానని చెప్పాను నేను జేడి లక్ష్మీనారాయణకి. దీనికి ఛాలెంజ్ అన్నారు, ఎందుకంటే ఆయన నిబద్ధత ఏంటనేది ఆయన వృత్తి ధర్మంలో అందరూ చూశారు. సో ఒక ఎమ్మెల్యేగా ఆయన యొక్క నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో ఆయన కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి నాకు తీసుకొస్తారని నేను అనుకుంటలేదు. ఆయన మాకు వెన్ను చూపడం నేర్పలేదు. మరి ఈయన అకౌంటబిలిటీ ఎక్కడ? ఇప్పుడు గతంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పేసి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యాన్ని పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ఏ ఒక్క అంశం మీద గట్టిగా మాట్లాడారు. ఈయనకి లక్షల మంది అభిమానులు పెట్టుకుని ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ విషయంలో కానీ కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?
మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టినారు. వీళ్ళు కేసులను తప్పించుకోవడానికి తప్పించి ఆ రాజకీయ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడారు? మొన్న మోడీ గారు వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయిపోయింది, ప్రత్యేక హోదా మేము ఇస్తాము, లేదంటే పోలవరం నిధులు మేము నిర్వర్తిస్తాము, మేము దగ్గరుండి కట్టిస్తాము, విశాఖకు ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఈ రకమైన హామీలను ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రేరేపించారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తులో కూటమిలో కలపడం కోసం, బీజేపీతో పొత్తు కల్పించడం కోసమే ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ పెట్టుకున్న దాఖలా లేవు. రైట్